సహోదరులారా, మన ప్రభు అయిన యేసుక్రీస్తు దివ్యనామములో మీ అందరికీ శుభాలు తెలియజేస్తూ ఉన్నాం. ప్రభు తన మహాకృపలో మిమ్మల్ని భద్రపరచాలని రాత్రి పగళ్ళు ఆయన కృపా హస్తాలలో మీరందరూ ఉండాలని అనుదినం ప్రార్థన చేస్తూ ఉన్నాం. సర్వాధికారి అయిన దేవుడు ఈ రాత్రివేళ సమయంలో ఒక చక్కటి మాటను గుర్తు చేస్తూ ఉన్నాడు. ఆ వాక్యాన్ని మనం చదువుకొని త్వరగా దేవుని వాక్యంలోనికి నడిపించబడదాం. ఆదికాండం 15వ అధ్యాయం, అందులో కొన్ని మాటలను మనం చదువుకుందాం. చదవండి. ఇది జరిగిన తరువాత యెహోవా వాక్యము అబ్రహామునకు దర్శనమందు వచ్చి, అబ్రహామా, భయపడకుము, నేను నీకు తోడై ఉన్నాను, నీ బహుమానమును అత్యధికమగును. అందుకు అబ్రహాము, ప్రభువా, యెహోవా నీ దాసుడునైన నేను సంతానము లేనివాడిగా ఉన్నానే. దమస్కు వాడైనటువంటి ఎలియాజరు నా ఆస్తికి వారసుడగును. క్రీస్తునందు ప్రియమైన వాళ్ళగా, ఈ మాటలో అబ్రహాము చాలా వేదనతో, గుండె భారంతో మాట్లాడుతూ ఉన్నట్లుగా మనం చూస్తూ ఉన్నాం. చాలా వేదనతో అబ్రహాము తన యొక్క జీవితంలో మరి మాటలన్నీ కూడా ఆయన చెబుతూ చాలా వేదనగా, చాలా భారంగా దేవుని దగ్గర ఒక దినం బాధపడుతూ ఉన్నట్లుగా మనం చూస్తూ ఉన్నాం. ఇవి జరిగిన తర్వాత యెహోవా వాక్యం అబ్రహామునకు దర్శనమందు వచ్చి, అబ్రహామా, భయపడకుము, నేను నీకు కేడము, నీ బహుమానము అత్యధికమగునని చెప్పాను. అందుకు అబ్రాము, ప్రభు అయిన యెహోవా నాకేమి ఇచ్చినవేమి? నేను సంతానము లేనివాడనై పోవచ్చునని. దమస్కు ఎలియాజరే నా ఇంటి ఆస్తికర్త అగును కదా. మరియు అబ్రహాము, ఇదిగో నీవు నాకు సంతానం ఇయ్యలేదు గనుక నా పరివారములో ఒకడు నాకు వారసుడగునని చెప్పగా, యెహోవా వాక్యము అతని యొద్దకు వచ్చి, ఇతడు నీకు వారసుడు కాడు, నీ గర్భవాసాన పుట్టబోవు చున్నవాడు నీకు వారసుడగునని చెప్పాను. మరియు ఆయన వెలుపులకి అతన్ని తీసుకుని వచ్చి, నీవు ఆకాశం వైపు తేరి చూసి నక్షత్రములను లెక్కించుటకు నీ చేతనైతే లెక్కించమని చెప్పి, నీ సంతానము అలాగు అవునని చెప్పాను. అతడు యెహోవాను నమ్మెను, ఆయన అది అతనికి నీతిగా ఎంచెను. క్రీస్తునందు ప్రియమైనటువంటి సహోదరులారా, ఈరోజు ఈ యొక్క అబ్రహాం
దేవుని యొక్క మాటల్ని చాలా అద్భుత రీతిగా దేవునితో మాట్లాడుతూ ఉన్నాడు. ఆయన తన జీవితంలో తనకున్న కొరతను ఇక్కడ తెలియజేస్తూ ఉన్నాడు. అబ్రహామును దేవుడు పిలిచాడు. సర్వాన్ని విడిచి దేవుని వెంబడించాడు. ఒకప్పుడు అబ్రహాము చాలా పేదవాడు. ఒకప్పుడు అబ్రహాము తన జీవితంలో ఏమీ లేనివాడిగా ఉంటున్నాడు. అబ్రహాము తన దినాలన్నీ కూడా చాలా సంపాదన కలిగి ఉండాలని, ఈ భూమి మీద మంచి సంపాదన సంపాదించాలని, ఆస్తి సంపాదన కొరకు తహతహలాడుతూ పరుగులెత్తిన రోజులు చాలా ఉన్నాయి. అబ్రహాము సోమరు కాదు, కానీ అబ్రహాము చాలా నమ్మకమైనటువంటి వ్యక్తిగా, చాలా సురుగ్గా పనిచేస్తూ వచ్చాడు. అబ్రహాము తన జీవితంలో ఒక మంచి ఉన్నతమైన స్థితిలో ఉండాలని, ఆశీర్వాదకరంగా ఉండాలని, దీవెనలకు వారసుడుగా మార్చబడాలని ఒక ఆశ అబ్రహాముకి ఉంది. కానీ అబ్రహాము కంటూ ఒక మంచి ఆశీర్వాదాలు దొరికేటువంటి స్థలము, సమయము, ఆ స్థితిగతులు రాలేదు. ఆయన ఒక విగ్రహాలను, బొమ్మలను అమ్ముకుంటూ అనేక స్థలాలలో తిరిగి ఇలా వ్యాపారం చేసుకుంటూ ఉండేవాడు. కానీ వాటి ద్వారా తన జీవితంలో ఏది కూడా తనకి ఆనందాన్ని, లాభాన్ని చేకూర్చలేదు. అలా అబ్రహాము జీవితం ప్రారంభమయ్యి కొన్ని సంవత్సరాల తర్వాత సడన్గా అబ్రహామును దేవుడు పిలవటం చూశాడు. అబ్రహామును దేవుడు పిలిచి, నేను నిన్ను ఆశీర్వదిస్తాను, నీ హృదయ వాంఛలన్నీ నాకు తెలుసు, నీ హృదయ తలంపులు ఎరిగిన వాడనై నీ స్థితిగతులను మార్చడానికి నేను నీ మొర విన్నాను, నీ ఆశలు నాకు తెలుసు. కాబట్టి నీ హృదయ వాంఛలన్నీ, నీ కోరికలన్నీ, నీ తలంపులన్నీ సఫలప్రీతి కావాలంటే నేను చూపించే దేశానికి నువ్వు వెళ్ళమని ప్రభువు చెప్పాడు. ఎప్పుడైతే యెహోవా ఆ రీతిగా అబ్రహాముకి చెప్పాడో అక్కడ నుండి సర్వాన్ని వదిలిపెట్టి, సమస్తాన్ని విడిచి, తన స్వదేశాన్ని, బంధువులను, రక్త సంబంధాలను అందరినీ వదిలి వెళ్ళినట్లుగా మనం చూస్తూ ఉన్నాం. వెళ్ళిన తర్వాత అబ్రహాముకి దేవుడు అన్నీ మంచిగానే చేస్తూ వచ్చాడు. పిలిచినవాడు నమ్మదగినవాడు కనుక ఏమి కొదువు లేకుండా, తక్కువ లేకుండా, ఎలాంటి భయము, బిడియము, బెదురు లేకుండా తాను అడుగుపెట్టే ప్రాంతాలన్నీ చాలా క్రొత్త ప్రాంతాలైనా ఆ ప్రజల యొక్క భాష అబ్రహాముకి అర్థం కాకపోయినా చాలా క్రొత్త ప్రదేశాలు, క్రొత్త వింతైనటువంటి జనాంగముల మధ్యలో అబ్రహాము సంచరించవలసిన కొన్ని పరిస్థితులు ఎదురైనా అబ్రహామును దేవుడు ఎక్కడ సిగ్గుపరచకుండా అబ్రహాముని బహుగా ఆశీర్వదిస్తూ వచ్చాడు. అబ్రహాము యొక్క సంపద పెరిగిపోయింది. అబ్రహాము యొక్క ఆస్తి సంపదలన్నీ విస్తరించటం ప్రారంభమయ్యేది. దేవుడు ఏది చెబితే అది చేస్తూ ఉన్నాడు. అబ్రహాము తన జీవితంలో ప్రియులరా, దేవుని కంటే ఏది నాకు మిన్న లేదు అన్నట్లుగా సమస్తాన్ని దేవుని యొక్క మాట కొరకే దారపోస్తూ, దేవుని మాటనే చాలా విలువగా ఎంచి దేవుని కొరకు అడుగులు వేయటం, బ్రతికితే దేవుని కొరకే బ్రతకాలని, నమ్మితే ఆయన్నే నమ్మాలని ఒక నిశ్చయితకు వచ్చాడు. ఒక మంచి తీర్మానాన్ని కలిగి అబ్రహాము దేవునితో చక్కటి నడక నడుస్తూ మరి ఎంతో ఆధ్యాత్మికంగా ఎదుగుతూ ఉన్నటువంటి రోజులవి. ఆ రోజుల్లో ప్రియులరా, తాను ఆశించినట్లుగానే తన హృదయంలో పెట్టిన కోరికల ప్రకారం వాక్యం చెప్పినట్లుగా ఎఫెసీయులకు రాసిన పత్రిక
దేవుని బిడ్డలారా, అందులో రాయబడినటువంటి పౌలు గారు పరిశుద్ధాత్మ దేవుడు రాపించినటువంటి మాటలను బట్టి మీరు అడిగిన దానికంటే, ఊహించిన దానికంటే అత్యధికముగా చేయుటకు శక్తి గల దేవుడు మన దేవుడని ఏ విధముగా ప్రభుని గురించి రాయబడిందో అదేవిధంగా అబ్రహాము జీవితంలో దేవుడు నెరవేర్చాడు. అబ్రహాము ఊహలకు అడిగిన దానికంటే, ఊహించిన దానికంటే శక్తికి మించిన కార్యాలను దేవుడు చేయటం మొదలుపెట్టాడు. అబ్రహాము ఆశీర్వదించబడ్డాడు. అబ్రహాము అత్యధికంగా దీవించబడుతూ వచ్చాడు. అబ్రహాముకు లేనిదంటూ ఏమీ లేదు. ఆ దేశంలోనే చాలా ధనవంతులుంటే అబ్రహామే ఎక్కువ ధనవంతుడిగా ప్రాంతాల్లో మార్చబడ్డాడు. అబ్రహాము చాలా ధనవంతుడిగా ఆ దేశాల్లో ఉన్నటువంటి, ఆ స్థానికంగా ఉన్నటువంటి ప్రజల మధ్యలో అబ్రహాము ఏమాత్రం కూడా బలహీనుడు కాదని, అబ్రహాము వారికి మించినటువంటి ఆస్తికర్తగా మార్చబడ్డాడు. అబ్రహాముతో దేవుడు చెప్పినటువంటి మాటను బట్టి, నువ్వు నడిచే ప్రతి స్థలాన్ని నీకు ఇస్తాను, నీ వెళ్ళిన ప్రతి ప్రదేశంలో నేను నిన్ను విస్తరింపజేస్తానని వాగ్దానం చేశాడు. వాగ్దానం చేసిన దేవుడు నమ్మదగిన వాడు కనుక ఆయన మానవుని జీవితంలో, నమ్మిన వారి జీవితంలో కార్యములు చేయటం శక్తివంతుడు కనుక అబ్రహాము దేవుని గట్టిగా నమ్మాడు. ఆ నమ్మినటువంటి నమ్మకాన్ని బట్టి అబ్రహామును దేవుడు క్రమక్రమంగా వృద్ధి పొందిస్తూ ఆశీర్వదిస్తూ వచ్చాడు. ఇదంతా వాస్తవమే కానీ ప్రియులరా, అబ్రహాముకి పిల్లలు లేరు. అబ్రహాము భార్య అయినటువంటి శారాయి మొట్టమొదటిగా అబ్రహాము అని పిలువబడ్డాడు, పేరు పెట్టుకున్నారు. కానీ దేవుని బిడ్డలారా, ఆమె పేరేమో, తన భార్య పేరు శారాయి అనే పేరు ఆమెకుంది. క్రమక్రమంగా దేవుడు అబ్రహామును దీవించడం మొదలుపెట్టిన తర్వాత ఆయన ఆశీర్వాదాలకు అవధులు లేకుండా పోయాయి. అబ్రహాము విస్తారమైనటువంటి దీవెనలు పొందుకున్నాడు. అబ్రహాముతో ఇంకొక ఆయన కూడా ఉన్నాడు. తన రక్త సంబంధములు, తన కుటుంబంలో నుండి తను బయలుదేరుతున్నప్పుడు లోతు అనే యవనస్తుడు కూడా ఆయనతో బయలుదేరాడు. ఈ యొక్క ప్రియులరా, లోతు చాలా నమ్మకమైనటువంటి వ్యక్తిగా అబ్రహాముతో ఉన్నాడు. అబ్రహాముతో ఎప్పుడైతే ఈ లోతు ఉండటం, అబ్రహాము తన కుటుంబాన్ని వదిలి తన పెదనాన్నతో ఎప్పుడైతే వచ్చాడో, ప్రియులరా, అబ్రహాము కూడా విస్తారంగా అబ్రహామును దేవుడు దీవించినట్లుగా ఈ యొక్క లోతును కూడా దేవుడు ఆశీర్వదించడం మొదలుపెట్టాడు. అటు అబ్రహాము దీవించబడ్డాడు, లోతు కూడా దీవించబడ్డాడు. ప్రేమైనటువంటి వాళ్ళరా, దేవుని యొక్క మాటలు వింటున్న నా ప్రియ సహోదరులరా, ఒక దినము దేవుని యొక్క వాక్యము అబ్రహాము దగ్గరికి వచ్చింది దర్శనమందు. ఒక దినం ఆయన అలా ఉండగా దర్శనమందు దేవుని యొక్క యెహోవా వాక్యము అబ్రహాము దగ్గరికి వచ్చి అబ్రహాముతో మాట్లాడినటువంటి మాటలు, అబ్రహమా, నేను నీ గర్భవాసమును అత్యధికముగా చేస్తాను, నేను నిన్ను ఆశీర్వదించాను కదా, నేను నిన్ను విస్తరింపజేశాను కదా, నేను చేసిన వాగ్దానాలన్నీ నీ పట్ల నెరవేరాయి కదా అని అబ్రహాముతో దేవుడు అంటున్నప్పుడు, ప్రేమైనటువంటి వాళ్ళరా, అబ్రహాము అక్కడ నిష్ఠూరపడుతూ ఉన్నాడు, బాధపడుతూ ఉన్నాడు. ఈ వాక్యము అనగానే ప్రియులరా, ఈ వాక్యము యెహోవా వాక్యము అంటే యేసుక్రీస్తుకు సాదృశ్యంగా ఉంది. యేసు ప్రభుల వారే ఈ వాక్యం. యోహాను సువార్తలో చెప్పబడినట్లుగా ఆదియందు వాక్యం ఉండెను, వాక్యము దేవుని యొద్ద ఉండెను, ఆ వాక్యమే దేవుడై ఉండెను, ఆ వాక్యమే కృపా సత్య సంపూర్ణుడుగా మన మధ్యకి మనం పిలుస్తూ ఉన్నటువంటి యేసు అనే పేరు మీద శరీరధారిగా ఆయన ఈ భూమి మీదకి ఉద్భవించినట్లుగా మనం చూస్తూ ఉన్నాం. వాక్యము యెహోవా వాక్యం అనగానే ఆ వాక్యము యేసయ్య అంటే వాక్యమైనటువంటి యేసు అబ్రహాముకు దర్శనమందు ప్రత్యక్షమయ్యాడు.
అబ్రహాముని దీవించినటువంటి విధానం అంతా చెబుతూ ఉన్నప్పుడు అబ్రహాము చాలా బాధపడ్డాడు. ప్రభువా, నన్ను పిలిచింది వాస్తవమే, కానీ నువ్వు నన్ను ఆశీర్వదించింది కూడా 100కి 100 పాళ్ళు వాస్తవమే. నేను ఆశీర్వదించబడ్డాను, తరతరాల దీవెనకు పాత్రుడిగా నన్ను చేశావు. ఎన్నడూ ఎప్పుడు సంపాదించలేనంత, ఎన్ని తరాలు సంపాదించలేనంత ధనాన్ని, ఐశ్వర్యాన్ని, ఆయా దేశాల్లో మనుషులు అనుభవిస్తున్నటువంటి సంపదను నాకు నువ్వు ఇచ్చావు. అది వాస్తవమే. నా ఆస్తి ఈ బీడులు పట్టజాలనంతగా నన్ను విస్తరింపజేసావు. కానీ అన్నీ బాగానే ఉన్నాయి, కానీ మరి నువ్వు నాకేమి చేసావయ్యా? నాకు సంతానం ఇవ్వలేదు కదా, నాకు సంతానం లేదు కదా. మరి ఇవన్నీ కూడా ఎవరు అనుభవిస్తారు? నా ఇంటి దాసుడైనటువంటి ఆ దమస్కు ఎలియాసరే కదా దీనికి దాసుడు, వారసుడు అనేది. నా తర్వాత ఇక అతనికే కదా ఈ ఆస్తి అంతా పోతుంది. నాకు ఇన్ని ఇచ్చి కూడా ఏమి లాభమయ్యా? మరి నాకు సంతానం ఇవ్వలేదు కదా అని అబ్రహాము తన జీవితంలో బాధపడుతూ వచ్చాడు. అయితే దేవుడు చెప్పినటువంటి మాట ఏంటంటే, అబ్రహామా, నీ ఇంటి దాసుడైనటువంటి ఎలియాజరు నీ ఆస్తికి వారసుడు కాదు సుమి. ఏం మాట్లాడుతున్నావు? అబ్రహామా, నువ్వేమనుకుంటున్నావు? నా కార్యాలని చూస్తూ కూడా, నా కార్యాలని నువ్వు గమనిస్తూ కూడా, నా ఆశీర్వాదాలని అనుభవిస్తూ ఎందుకు అలా మాట్లాడుతున్నావు? నేను నీ గర్భవాసాన పుట్టినవాడే నీకు నీ ఆస్తికి వారసుడు అవుతాడు. ఇంకెప్పుడు పడతాడు? ఇప్పటికే నా వయసు 100 సంవత్సరాలు, నా భార్యకి 90 సంవత్సరాలు. ఇంకెప్పుడు మరి మాకు పిల్లలు పడతారు? ఇంకా అది పుట్టరు కదా. మరి ఈ ఆస్తి అంతా కూడా నా ఇంటి దాసుడికి కాక మరి ఇంకెవరికి అవుతుందయ్యా అని అంటున్నప్పుడు అబ్రహాముతో దేవుడు కరాఖండిగా మాట్లాడుతున్నాడు. నేను సర్వ శరీరులకు దేవుడును, నాకు అసాధ్యమైనది ఏమైనా కలదా? నీకు 100 సంవత్సరాలైనా, నీ భార్య అయినటువంటి శారాకు 90 సంవత్సరాలైనా, ఏ టైంలోనైనా మానవుణ్ణి హెచ్చించువాడను, తగ్గించువాడను, ఆశీర్వదించువాడను, దీవించువాడను, ఉన్నది లేనట్టుగా, లేనిది ఉన్నట్టుగా మార్చగలిగిన దేవుడును నేను కాదా? అబ్రహామును నమ్ము, నేను నిన్ను ఆశీర్వదిస్తాను, నీ గర్భాన్ని నేను దీవించబోతున్నాను. ప్రైజ్ లార్డ్. ఎప్పుడైతే ఆ మాట చెప్పాడో అబ్రహాము సాగిలపడి దేవుని పాదాల దగ్గర గడగడలాడుతూ ఆ మాటను గట్టిగా నమ్ముకున్నాడు. అబ్రహాము ఆ మాటను నమ్మాడు, నా దేవుడు చేయగలడు అని. నేను నమ్ముకున్నా నా దేవుడు చేయుటకు శక్తిగల దేవుడు, ఆయన ఖచ్చితంగా చేస్తాడని రూఢిగా నమ్మటం మొదలుపెట్టాడు. నమ్మాడు గట్టిగా. ఆ నమ్మిన నమ్మకం అబ్రహాముకి అది నీతిగా ఎంచబడింది అని బైబిల్ రాయబడింది. రే దేవుని బిడ్డలారా, అబ్రహాము చాలా బాధపడిపోతున్నాడు. కానీ దేవుడు అంటున్నాడు, మరి నిజంగా ఏ టైంలోనైనా నేను చేయగలను అనే సత్యాన్ని అబ్రహాముకి దేవుడు బయలుపరుస్తూ ఉన్నాడు. అవును, నీ జీవితంలో నీవు దేవుని నమ్మితే, నీ జీవితంలో నీ హృదయాన్ని దేవునికి కానీ ఇచ్చినట్లయితే, నీవు నిజంగా దేవుడు నాకు చేయగలడు, నాకు చేస్తాడు అనే నమ్మకము, ఆ నిశ్చయిత నీకు కలిగినట్లయితే, నీ జీవితంలో ఏ టైంలోనైనా నీ జీవితంలో అద్భుతాలు చేయుటకు శక్తి కలిగిన దేవుడు మన యేసయ్య. ప్రైజ్ లార్డ్. వృద్ధాప్యంలోనైనా చేయగలడు, మంచి వయసులోనైనా చేయగలడు, చనిపోయినా చేయగలడు, బ్రతికి ఉన్నా చేయగలిగినటువంటి సమర్థుడు. అందుకే క్రొత్త నిబంధనలో రాయబడింది, మార్తా, నీవు నమ్మితే దేవుని మహిమను చూస్తావు. నమ్మువానికి సమస్తము సాధ్యం. వృద్ధాప్యంలోనైనా చేయగలడు. అయితే అబ్రహాము అలా అంటానికి, అలా బాధపడటానికి దానికి కారణము లేకుండా పోలేదు. కారణం ఉంది. కారణం ఏమిటంటే అప్పటికే వయసు 100 ఏళ్ళు, శారాకు
దేవుని బిడ్డలారా 90 సంవత్సరాలు అయ్యాయి. అప్పటికే వారి యొక్క గర్భం మృతతుల్యమైపోయింది, గర్భం కూడా ఉడికిపోయింది. ఈ భూమి మీద సంతానం పుట్టేటువంటి ఆ టైము దాటిపోయింది. కాబట్టే అబ్రహాం అలా అనగలిగాడు, అయ్యా మా యొక్క గర్భం ఉడికిపోయింది కదా, ఈ టైంలో పిల్లలు పుడతారా అనేటువంటి ఆ బాధ వేదన అబ్రహాములో ఉండిపోయింది. క్రీస్తునందు ప్రేమైనటువంటి వాళ్ళరా గనుక దేవుడు మాట్లాడుతున్న మాటలు వేరు, దేవుడు మాట్లాడుతున్న మాటలు వేరు. అబ్రహామా, నీవు నమ్మితే ఎప్పుడైనా నేను చేయగలను అన్న మాటలను బట్టి అబ్రహాం గట్టిగా నమ్మి ప్రియులరా ఆయన సాగిలపడి దేవునికి నమస్కారం చేశాడు. గమనించినట్లయితే నిజంగా ప్రేమైనటువంటి వాళ్ళరా ఆయన అబ్రహాముతో వాగ్దానం చేశాడు. ఆ వాగ్దానాన్ని అదే దేవుని బిడ్డరా నిజంగా గట్టిగా నమ్ముకున్నాడు. అదేవిధంగా శారాతో కూడా నిబంధన చేశాడు. మీదటికి ఈ యొక్క నిజంగా నీ కవిట్లో ఒక కుమారుడు ఉంటాడు అని 18వ అధ్యాయంలో ఆదికాండం 11 వచనాల్లో చక్కగా ప్రభు మాట్లాడాడు. నీ గర్భవాసాన రాజులు వస్తారు, నీ గర్భములో నుండి నీ సంతానములో నుండి రాజులు రాబోతున్నారు. శారా నీవు నవ్వనేలా. శారా నవ్వటానికి కూడా కారణం ఉంది, ఆమె నవ్వటంలో ధర్మం ఉంది. ఎందుకంటే 90 ఏళ్ళు అయ్యాయి కదా, నా గర్భం కూడా ఉడికిపోయింది కదా, నా యజమానుడికి 100 సంవత్సరాలు అయ్యాయి కదా, నా ప్రభు ఏంటి ఇలా అంటాడు, కాబట్టి ఈ టైంలో మరలా మాకు నిజంగా నాకు సుఖం కలుగుతుందా అని అక్కడ బాధపడుతూ ఉంటుంది. అందుకే దేవుడు గట్టిగా చెప్పాడు, నీ గర్భములో నుండి రాజులు వస్తారు, నువ్వు నమ్ము అంటాడు. దేవునికి స్తోత్రం. శారా ఏమనుకుంటున్నావు? నీ యొక్క గర్భాన్ని నేను ఆశీర్వదించబోతున్నాను, అనేక జనాంగములు నీ గర్భములో నుండి రాబోతూ ఉన్నారు, రాజులు వస్తారు నీలో నుంచి. దేవునికి స్తోత్రం కలుగును గాక. శారమ్మ గారు చక్కగా మాటలను తలపోసుకుంది, నమ్మింది, ఆయనకి నమస్కరించింది, శిరస్సు వంచింది. నా ఏలినవాడా అలాగే కానిమ్మని తన మనసులో నిజంగా శిరస్సు వంచింది. అబ్రహాముతో దేవుడు చేశాడు, ఇక మీదట ఇదిగో నీ పేరు శారాయి కాదు, ఇక మీదట నువ్వు శారా, నీ పేరు శారా అనగా నువ్వు అనేక జనాంగములకు తల్లిగా మార్చబడతావు. అబ్రామా, నీ పేరు ఇక అబ్రాము కాదు, నీ పేరు అబ్రహాము. అంటే అనేక జనాంగములకు, అనేక ప్రజలకు నీవు తండ్రివి అవుతావు. ఇద్దరు కూడా నమ్మారు ప్రియులరా. నిజంగా అలాగే కొన్ని సంవత్సరాలకు దేవుడు ఇస్సాకును దేవుడు నిజంగా అబ్రహాముకు శారాలకు ఇచ్చాడు. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. అంటే దేవుని బిడ్డలారా ఆయనకి అసాధ్యమైనది ఏది లేదు. ఇర్మియాలో చక్కగా ఆయన రాస్తాడు, ఇదిగో నేను సర్వ శరీరులకు దేవుడును, నాకు అసాధ్యమైనది ఏమైనా కలదా? నేను సర్వ శరీరులకు దేవుడును. దేవుని బిడ్డలారా ఒక కులమని, ఒక మతమని, ఒక దేశమని, ఒక రాష్ట్రమని కాదు, కానీ సర్వ శరీరులకు నేను దేవుడును. భూమి మీద ఉన్న సర్వ శరీరులకు నేను దేవుడును, నాకు అసాధ్యమైనది ఏమైనా కలదా? ప్రియ దేవుని బిడ్డలారా, ఈరోజు నీ జీవితంలో అయ్యో నా వయసు అయిపోతుంది కదా, ఇన్ని సంవత్సరాలు అవుతుంది కదా, నా చదువు ఏమైపోయింది, నా విద్య ఇంత డబ్బు పెట్టి చదివాను కదా అని కొంతమంది చదువుకున్న బిడ్డలు కూడా వాపోతూ ఉంటారు. ఉద్యోగం లేదు, ఏమీ లేదు, బాగా చదివాను, నా తల్లిదండ్రులు బాగా ఖర్చు పెట్టారు, బాగా చదివించారు, కానీ నేను చదివిన దానికి నా తల్లిదండ్రులకు నేను ఉపయోగపడలేకపోతున్నాను. అయ్యో నా జీవితం ఇలా, నా లైఫ్ అంతా కూడా ఇలాగే వయసు భయపడిపోతుంది, ఇంకెప్పుడు నేను చేయగలను, ఇంకెప్పుడు నేను సాధించగలను అని చాలామంది నిస్పృహ నిరాశల్లోకి వెళ్ళిపోయినటువంటి బిడ్డలు చాలామంది లేకుండా పోలేదు. సోదరుడు, నా ప్రేమైనటువంటి వాళ్ళరా, నీవు దేవునిగా నమ్మినట్లయితే నువ్వు అలా అనుకొని చింతపడే కాడికి, అలా అనుకొని నీవు చింతించడం వలన నీ మూరెడు నువ్వు ఎత్తు చేసుకోలేవు. కానీ బైబిల్ చెబుతుంది, నీవు నమ్మితే దేవుని మహిమను చూస్తావు. మార్తా, నీవు నమ్మితే దేవుని మహిమను చూస్తావు.
తమ తమ్ముడైనటువంటి లాజరు చనిపోయాడు. రోగంలో ఉన్నప్పుడే దేవునికి మరి యేసయ్యకి కబురు పెట్టారు, కానీ ఆయన ఆ టైంలో రాలేదు. తీరా చనిపోయి 4 దినాల తర్వాత వచ్చాడు శిష్యులను తీసుకొని ఆ ఊరికి. మార్త మరియలు ఎదురుపోయి, అయ్యా ఇంకేముందయ్యా, నా తమ్ముడు చనిపోయి 4వ రోజుది, కాబట్టి నువ్వు కానీ రోగంలో ఉన్నప్పుడు నా తమ్ముడు బ్రతికి ఉన్నప్పుడు కానీ వచ్చుంటే ఖచ్చితంగా నా తమ్ముడు బ్రతికేవాడు, కానీ అంత అయిపోయిందయ్యా, నా తమ్ముడు చనిపోయాడయ్యా అని అన్నప్పుడు ప్రభు అంటున్నాడు, మార్త నీవు నమ్మితే దేవుని మహిమను చూస్తావు. ఇంకేమి నమ్మేదయ్యా, నమ్మేదయ్యా, చనిపోయి సమాధిలో పెట్టాను కదయ్యా, ఇది 4వ రోజు కదయ్యా అంటే 4 రోజులు కాదు కదా, 10 రోజులైనా ఎన్ని రోజులైనా నీవు నమ్మితే దేవుని మహిమను చూస్తావు. బ్రతికి ఉన్నప్పుడే కాదు నేను కార్యాలు చేసేది, నువ్వు చనిపోయినప్పుడు కూడా నేను చేయగలను, నువ్వు నమ్మితే దేవుని మహిమ ఏమిటో నువ్వు చూస్తావన్నాడు. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. ఎప్పుడైతే ఆ విధంగా నమ్మిందో ప్రియులారా, సమాధి దగ్గర తీసుకుని పోయారో, అక్కడికి వెళ్ళి లాజరు బయటికి రా అని అనగానే ప్రియులారా, లాజరు సమాధిలో నుండి 4 రోజులు కుళ్ళి కంపు కొడుతున్నటువంటి ఆ లాజరు శవములా పైకి దేవుని బిడ్డలు లేచి మామూలు వ్యక్తిగా లేచి సమాధిలో నిలబడ్డాడండి. దేవునికి స్తోత్రం కలుగును గాక. సపలు కొడదామా గట్టిగా, హల్లెలూయా. ఎంత గొప్ప దేవుడు, ఎంత గొప్ప దేవుడు. నీ జీవితంలో నువ్వు నమ్మితే, నీ హృదయాన్ని దేవునికి ఇస్తే, నువ్వు ఆయన సన్నిధికి వచ్చినట్లయితే, నీవు ఆయన్ని కానీ నువ్వు నమ్ముకున్నట్లయితే, నీ జీవితంలో ఎప్పుడైనా ఆయన కార్యాలు చేయగలిగిన దేవుడు. ఏ టైంలోనైనా చేయగలడండి. బ్రతికున్నప్పుడైనా చేయగలడు, చనిపోయినప్పుడైనా చేయగలడు. ప్రేమైనటువంటి వాళ్ళరా, నీ జీవితంలో ఏమీ లేని టైంలో కూడా ఆయన నిన్ను సిగురు వేపించగలిగిన దేవుడు. 3 బారిపోయిన జీవితాలను శివరింపజేసే దేవుడు ఆయన. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. మహోన్నతుడా నీ కృపలో నేను నివసించుట నా జీవిత ధన్యతయున్నది. మహోన్నతుడా నీ కృపలో నేను నివసించుట, మహోన్నతుడా నీ కృపలో నేను నివసించుట, మహోన్నతుడా నీ కృపలో నేను నివసించుట నా జీవిత ధన్యతయున్నది. మూడుమారిన జీవితాలను సిగురింపజేయగలవు నీవు. మూడుమారిన జీవితాలను సిగురింపజేయగలవు నీవు. మారానుభవము మధురముగా మార్చగలవు నీవు. మారానుభవము మధురముగా మార్చగలవు నీవు. మహోన్నతుడా నీ కృపలో నేను నివసించుట నా జీవిత ధన్యతయున్నది. హల్లెలూయా. క్రీస్తునందు ప్రేమైనటువంటి వాళ్ళరా, నీ జీవితంలో ఎప్పుడైనా కార్యాలు చేయడానికి సమర్థుడు. అబ్రహాము జీవితంలో చేసిన మరి దేవుని బిడ్డలు అబ్రహాముకి చేసినటువంటి దేవుడు, అబ్రహాముని ఉల్లసింపజేసిన దేవుడు, అబ్రహాము సంతానాన్ని ఇసుక రేణువుల్లాగా నక్షత్రాల్లాగా చేసిన దేవుడు ఈరోజు మన జీవితంలో చేయగలడు. ఈరోజు నువ్వు నమ్మితే దేవుని మహిమను నువ్వు చూస్తావు. ఆ రోజు 100 సంవత్సరాలప్పుడు 90 సంవత్సరాలు తన భార్య అయినటువంటి శారాకున్నప్పుడు ఆ టైంలో కూడా ఆయన కార్యాలు చేయగలిగిన దేవుడని, ఆయన సర్వశక్తి గల దేవుడని నిరూపించుకున్నాడు. చనిపోయి 4 రోజులు సమాధిలో ఉన్న ఆ టైంలోనైనా చేయగలిగిన దేవుడని ఆయన నిరూపించుకున్నాడు, రుజువుపరుచుకున్నాడు తన శక్తిని. క్రీస్తునందు ప్రేమైన వాళ్ళ నీ జీవితంలో మించిపోయింది ఏమీ లేదండి.
నీ జీవితంలో మించిపోయింది ఏమీ లేదు. వయసు అంతా అయిపోయింది కదా, ఇంకేం చేస్తాడో, ఇంకేం జరుగుతాయి అనుకోవచ్చు. మనం అలా అనుకోవచ్చు, మానవులం కనుక. దేవుని బిడ్డలారా, నీ జీవితంలో అలా ఎన్నో మరి కొన్ని పరిస్థితులను బట్టి, కొన్ని ఇబ్బందులను బట్టి, కొన్ని పరిస్థితులను బట్టి మరి అబ్రహాము అలా అనగలిగాడు ప్రియులారా. కానీ ఎప్పుడైతే గట్టిగా నమ్మాడో, నిలదొక్కొని ఎప్పుడైతే తన మనస్సును మరి ఆయన స్థిరపరచుకున్నాడో, కంట్రోల్ చేసుకోగలిగాడో, ఎప్పుడైతే దేవుని మీద గురి తప్పకుండా నిలబడగలిగినాడో, అప్పుడే గొప్ప కార్యాలు అబ్రహాము తన జీవితంలో చూశాడండి. కల్లారా చూస్తూ వచ్చాడు. అందుకే అబ్రహాము దేవునికి స్నేహితుడైపోయాడు. అబ్రహామును దీవించిన దేవుడి రాత్రి మనల్ని కూడా దీవించడానికి ఇదిగో దేవుని సన్నిధానంలో ప్రియులారా ఆయన నీతో, నాతో, మనందరితో మాట్లాడుతున్నాడు. నువ్వు నమ్మినట్లయితే దేవుని మహిమను చూస్తావు. అది నీ సమస్యలా, ఏ యొక్క సంతానం మరి ఏ సమస్య అయినా, ఆర్థికపరమైన ఇబ్బందుల్లో ఉన్నావా, అప్పుల సమస్యల్లో ఉన్నావా, ఉద్యోగం లేని పరిస్థితుల్లో ఉన్నావా, పైరు సరిగా పండనటువంటి పరిస్థితుల్లో ఉన్నావా, నీ జీవితంలో ఏది ఏమైనా దేవుని బిడ్డలారా నిన్ను ఆయన ఆశీర్వదించడానికి సమర్థుడండి. నీవు నమ్మితే చాలు. దేవుని శక్తిని నువ్వు పొందుకుంటావు. దేవుని మహిమను నీ కల్లారా నువ్వు చూస్తావు. ఆశ్చర్య కార్యాలు చేసే దేవుడు ప్రియులారా. మనల్ని మనం హెచ్చించుకోలేము, మనల్ని మనం గనపరుచుకోలేము. కార్యాలు చేయాలంటే ఆయన మాత్రమే సమర్థుడు. ఆయనే నీ జీవితంలో అద్భుతాలు చేసే దేవుడు. అట్టి దేవుని బిడ్డల కార్యాలు చేయగలిగిన దేవుని మనం నమ్ముదాం. రక్తస్రావం కలిగిన స్త్రీ 12 సంవత్సరముల నుండి ఎంతో డబ్బును ఖర్చు పెట్టుకొని ఎంతోమంది వైద్యుల దగ్గరికి వెళ్ళి సంకటపడింది, కానీ తన రోగం మాత్రం నయం కాలేదండి. ఆ తర్వాత యేసయ్యని గురించి విన్నది, యేసయ్య గొప్పతనాన్ని గురించి విన్నది, యేసయ్యలో ఉన్న శక్తిని, సామర్థ్యాల గురించి ఎప్పుడైతే విన్నదో, వెంటనే ఒకరోజు ఆ ఊరికే యేసయ్య వచ్చాడు. దేవుని బిడ్డలారా, ఆమె వెనక మరలుగా వెళ్ళి ఆయన వస్త్రపు చెంగును ముడితేనే నేను బాగవుతానని గొప్ప ప్రగడ విశ్వాసాన్ని దృఢపరుచుకుంది. మరి గూడు కట్టుకుంది, కూడగట్టుకొని ప్రియులారా ఆ విశ్వాసము చేత తను దృఢపరుచుకొని ఆ సమాజంలో వెనక మరలుగా వెళ్ళి యేసయ్య వస్త్రాన్ని అలా ముట్టుకుంది. వెంటనే బాగా అయిపోయింది. నమ్మింది, నా ప్రభు నన్ను బాగు చేయగలడు. ఆయన వస్త్రంలో శక్తి ఉందని నమ్మింది, ఆయన అడుగుజాడల్లో శక్తి ఉందని నమ్మింది, ఆయనలో బలముందని నమ్మింది, ఆయన నామము ద్వారా నేను బాగవుతానని నమ్మింది. ఎన్నో వైద్యుల దగ్గరికి వెళ్ళింది, ఎన్నో మరి దేవుని బిడ్డల మందులు ఆడింది, కానీ బాగుకాలేదండి. ఎప్పుడైతే ఆమె నమ్మిందో, ఎప్పుడైతే అద్భుతాలు చేయగలిగిన దేవుని విశ్వసించిందో, గట్టిగా నమ్ముకున్నదో, ఆ రోజే వచ్చింది యేసయ్య దగ్గరికి, వస్త్రపు చెంగును ముట్టింది. వెంటనే ఆమె స్వస్థ శక్తురాలుగా మార్చబడింది. యేసయ్య అంటున్నాడు, అమ్మా భయపడకు, సమాధానం గలదనవై నీ ఇంటికి వెళ్ళమన్నాడు. ఆమేన్. హల్లెలూయా, హల్లెలూయా. ఇంత గొప్ప దేవుడు అండి. నా ప్రియ అన్నయ్య, అక్క, చెల్లి, తమ్ముడు, నీ జీవితంలో దేని గురించి బాధపడుతున్నావు, దేని గురించి నువ్వు వేదన పడుతున్నావు, దేని గురించి నువ్వు కుమిలిపోతున్నావు, ఇంకా నా జీవితంలో కార్యాలు జరగట్లేదే, ఆలస్యం అవుతున్నాయి అనుకుంటున్నావా? బైబిల్ చెబుతుంది, ప్రభు మాట్లాడుతున్న మాటలు నువ్వు నమ్మితే నమ్మువానికి సమస్తము సాధ్యం. అయితే ఎవరు నమ్మాలా? యేసయ్యని నమ్మాలను. కార్యాలు చేయగలిగిన దేవుణ్ణి, వాగ్దానం చేసిన దేవుణ్ణి, నేను నీ జీవితాన్ని ఆశీర్వదిస్తానని చెప్పిన దేవుని కనుక నువ్వు నమ్మితే నీ జీవితంలో అద్భుతాలు చూస్తావు, ఆశ్చర్యమైన కార్యాలు చూస్తావు. అబ్రహాము జీవితంలో, శారా జీవితంలో ఎంత గొప్ప అద్భుతమండి. 100 సంవత్సరాలప్పుడు, 90 సంవత్సరాలప్పుడు, గర్భమే ఉడిగిపోయినప్పుడు, వారి గర్భమే మృతతుల్యమైనప్పుడు ఇద్దరికి ప్రియుల సంతానాన్ని ఇచ్చి ఆయన నామమును హెచ్చించుకున్న దేవుడు, గణపరుచుకున్న దేవుడు. ఈరోజు మన జీవితంలో కూడా ఆయన కార్యాలు చేయడానికి సంసిద్ధుడిగా ఉన్నాడు కనుక మనం దేవుని నమ్ముదాం, అడుగుదాం, విశ్వసిద్దాం. అలాంటి కార్యాలను మనం కూడా పొందుకోవాలని, మరి మనకు కూడా ప్రభు చేయాలని, నమ్మిన వారికి ఆయన కార్యాలు చేయాలని ఎదురు చూస్తున్నాడు కనుక నా ప్రియ అన్నయ్య, అక్క, చెల్లి, తమ్ముడు, నమ్ముతావా? నమ్మితే నువ్వు దేవుని మహిమను చూస్తావయ్యా. నమ్మినట్లయితే నువ్వు దేవునిలో గొప్ప కార్యాలు ఎదురు చూస్తావు, నువ్వు పొందుకుంటావు. నీ జీవితం అద్భుతంగా దీవించబడుతుంది. ప్రార్థన చేసుకుందాం. ప్రేమ కలిగిన మా తండ్రి, దయగలిగిన మా యేసయ్య, నీ పాదాల వందనాలు తండ్రి. అయ్యా, ఈ రాత్రి నాతో, మాతో, మా ప్రజలతో, మా ప్రాంతపు ప్రజలతో మీరు మాట్లాడారు నాయన. అబ్రహాము గురించి మాకు ధ్యానించావయ్యా. అబ్రహాము గురించి మేము కొన్ని విషయాలు చెప్పుకున్నాం ప్రభా.
అవును నాయన, అబ్రహాము నాయన నిన్ను నమ్మిండయ్యా. ఎప్పుడైతే నమ్మిండో గొప్ప అద్భుతాలు చూడగలిగాడు. దేవాని స్తోత్రమైన ఇన్ని చేసినటువంటి మిమ్మల్ని, ఇన్ని అద్భుతాలు చేసిన మిమ్మల్ని, ఆస్తి సంపదలను ఇచ్చిన మిమ్మల్ని ప్రభువా, ఇదిగో కొన్నిసార్లు నాయన నీ బిడ్డ బాధపడ్డాడు, దిగులు పడ్డాడు. నా దేవుడు నాకు సంతానం ఇవ్వలేదని వాపోతూ వచ్చాడయ్యా. కానీ నాయన ఎప్పుడైతే మీరు వాగ్దానం మరలా చేశారో, నేనున్నాను ఇస్తానని, అయ్యా నువ్వు ఎప్పుడైతే గర్భాన్ని తెరుస్తానని, గర్భాన్ని ఆశీర్దిస్తానని, ఇదిగో నీకు కుమారుణ్ణి ఇస్తానని ఎప్పుడైతే మీరు వాగ్దానం చేశారో, వారిరువురు కూడా నమ్మారు నాయన. ఎప్పుడైతే నమ్మారో గొప్ప కార్యాన్ని చూడగలిగారు తండ్రి. మా జీవితంలో కూడా నాయన నీ కార్యాలను మేము చూడటానికి, మేము నమ్మటానికి సహాయించండి. ఏదేదో నమ్ముతున్నాం, ఎవరెవరో నమ్ముతున్నాం, ఎక్కడికెక్కడికో వెళ్తున్నాం, వైద్యుల్ని నమ్ముతున్నాం దేవా, ఈ లోక సంబంధమైన ప్రకృతిని నమ్ముతున్నాం. కానీ అయ్యా నిజముగా మా జీవితాలను మార్చగలిగిన మిమ్మల్ని నమ్మలేకపోతున్నాం నాయన. అయ్యా ఈ లోకం మమ్మల్ని ఆకర్షిస్తూ ఉంది నాయన, ఈ లోక పరిస్థితులు మమ్మల్ని పక్కకు నెట్టేస్తున్నాయి ప్రభువా. అలా కాకుండా నీ ప్రజలు నిజ దేవుడైనటువంటి మిమ్మల్ని నమ్మి, సర్వశక్తి గల దేవుడు అయిన మిమ్మల్ని నమ్మి, అయ్యా అద్భుతాలు చేసే తండ్రివని మిమ్మల్ని నీ ప్రజలు నమ్మి, నా సోదరులు నమ్మి గొప్ప దేవుల ముందుకుని వాక్యాన్ని ఇవ్వండి అయ్యా. రాత్రి వేళ దేవునితో నింపండి తండ్రి. శబ్దయంత్రం ద్వారా వాక్యాన్ని విన్న ప్రతి ప్రియ బిడ్డలందరినీ, మా సోదరులందరినీ ఆశీర్వదించి మీ నామానికి మహిమ తెచ్చుకోమని నజరేయుడైన యేసయ్య నామములో ప్రార్థన చేసి వేడుకుంటున్నాను తండ్రి. ఆమేన్. మన తండ్రి దేవుని ప్రేమ, కుమారుడైన యేసుక్రీస్తు కృప, పరిశుద్ధాత్మక సహవాసము సన్నిధి కూడి వచ్చిన మనకి సకల పరిశుద్ధులకు, శబ్దయంత్రం ద్వారా వాక్యాన్ని విన్న ప్రతి ఒక్కరికి సదా తోడే అంతం వరకు నడిపించునుగాక. ఆమేన్. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. క్రీస్తునందు ప్రేమైన వాళ్ళ మీ అందరికీ ప్రభు నామములో వందనాలు. ప్రభు మిమ్మల్ని అందరినీ నిండాలుగా దీవించి ఆశీర్వదించును గాక. ఆమేన్. ప్రైజ్ ది లార్డ్.